ఈ పోలీసులకు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మొన్నటిదాకా మంచిగానే ఉండే కదా, ఈ నడుమనే ఎందుకు ఇట్లా చేస్తున్నారులా? ఏమన్నా గాలి తగిలిందా ఎట్లా? వాళ్ళు చేసే పనులు చూస్తా అంటే నిజంగానే ఏదో గాలి తగిలినట్టే అనిపిస్తున్నది. ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలవాలంటే ఈ వార్త చూడండి. తెలంగాణ పోలీసులు ఈ నడుమ బాగా తెలివికొచ్చినట్టున్నారులా. కొత్త సర్కారు రాగానే అలా తెలివి మొత్తం వీళ్ళకి వచ్చినట్టున్నది. అందుకే కావచ్చు అసలు పని ఇడిచిపెట్టి వేరే పని మీద పడ్డారు. ఇక చూడండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీ. డిఎస్సి పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని చదువుకునేటోళ్ళు నిన్నంతా లొలి వేసిండ్రు. చార్మినార్ దగ్గర ఉన్న సిటీ కాలేజ్ కాంచెల్లి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దాకా నడుచుకుంటూ వచ్చిండ్రు. పొద్దడి సంధి తిండి లేకున్నా, కాళ్ళకు చెప్పులు లేకున్నా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండ్రు. సర్కారోళ్ళు ఏదో ముచ్చట చెప్పేదాకా ఈడికెళ్ళి పోయేదే లేదన్నారు. సోమవారం రాత్రంతా బయటనే కూర్చొని ధర్నా చేసిండ్రు. ఎప్పుడు ప్రతిసారి నిరసన తెలిపినా ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎంతమందిని తరలిస్తారు, ఎంతమంది ఏం ఘోషపడుతారు. పోలీస్ అధికారులన్నా మీరు ఒక నిర్ణయానికి రండి కదా, తెలుస్తుంది. వాళ్ళు మాకు బాధను కల్లారా చూస్తారు. అర్ధరాత్రి 1 అవుతుంది, 12:42 అవుతుంది. ఈ టైం వరకు మేము మార్నింగ్ 11కి వచ్చి ఆల్రెడీ సిటీ కాలేజ్లో అరెస్ట్ చేసి పడేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా స్పందన లేదు. కానీ మంగళవారం నాడు పోలీసులు ఏం చేసిండ్రో చూడండి. దొంగలను ఉరికిచ్చి పట్టుకున్నట్టే డిఎస్సికి చదువుతున్న వాళ్ళను ఉరికిచ్చిండ్రు. ఆడపిల్లలు మొగోళ్ళని చూడకుండా దొరకబట్టి గుంజుకపోయిండ్రు. ఆర్ట్స్ కాలేజీ చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళనే పెట్టిండ్రు. చదువుకునేటోళ్ళు ఏడికి పోతే ఆడికి ఉన్న పోలీసు వాళ్ళందరినీ పంపుతున్నారు. కానీ ఇంకో దిక్కు రాష్ట్రంలో మస్తు నేరాలు అవుతున్నాయి. ఈ వారం 10 రోజులనే దగ్గర 20 మందిని చంపేసిండ్రు. దొంగతనాలు, వ్యవసాయం చేసేటోళ్ళ ఆత్మహత్యలు, వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. రోడ్ల మీద చిల్లరగాళ్ళ లొల్లి ఎక్కువ అవుతున్నది. అయినా కానీ వాళ్ళను పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. డిఎస్సి పరీక్ష 3 నెలలు వాయిదా వేయాలని అడిగిన వాళ్ళను మాత్రం అరెస్ట్ చేసిండ్రు. మొన్న కొలువులు పెంచాలని రోడ్డెక్కినోళ్లను అరెస్ట్ చేసిండ్రు. దొంగల కంటే హీనంగా చూస్తున్నారు. మంచినీళ్ళు కూడా ఇయ్యకుండా తిప్పల పెడుతున్నారు. దొంగలను ఇడిచిపెట్టి చదువుకునే పిల్లగాళ్ళ ఉసురు పోసుకుంటే ఏమొస్తుంది సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు.